ఎందుకు ప్రధానంగా పదే పదే మైలవరం నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ జోగి రమేష్ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అసలు? మీకు ఆయనకంటే గతంలో ఏమైనా పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా అంతర్గత విభేదాలు ఉన్నాయా? లేదంటే ఏదైనా స్కాములు చేసేటప్పుడు మీరు అడ్డుపడ్డారా, ఆయన అడ్డుపడ్డారా? నేను అడ్డుపడ్డా. అప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఇష్టవాళ్ళని ఐదవాళ్ళని ప్రయత్నం చేస్తే తవరేవా అక్కడ ఫస్ట్ విభేదాలు మొదలైంది. 2 వాళ్ళ తమ్ముడికి కొండపల్లి మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పి అడిగాడు. ఓకే, దానికి నేను ఒప్పుకోలా. అదొకటి అప్పుడు విభేదాలు. ఇక అట్లా 2 అతనికి మైలవరం మీద చూపు. మొదట మైలవరం టికెట్ కావాలన్నాడు. ఏదో 2009లో అడిగితే అతనికి మైలవరం ఇవ్వకుండా ఇక్కడ పనికిరాడని చెప్పి ఏదో చివరి నిమిషంలో ఆయన బోడా శంకర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకుని పెడల్లో పెట్టాడు. సరే, ఆ 2009లో ఎట్నో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 14లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అక్కడ ఎందుకు పెట్టారు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అంటే, అక్కడ పెట్టుంటే అసలు ఘోరాతి ఘోరమైన ఇతని ప్రవర్తన, ఇతని పనితీరు, ఇతని అవినీతి కార్యక్రమాల మూలంగా అసలు అక్కడ నామినేషన్ వేసే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ కాస్త ఓడిపోయాడు. తర్వాత 2019 వచ్చేటప్పటికి మర్చిపోయి ఉంటారు అక్కడ జనం. అది కాకుండా ఇక్కడ ఆర్థికపరమైనటువంటి కొన్ని వెసులుబాట్లు చూసుకొని ఇక్కడ మూటమ్మల్లో చదువుకొని మళ్ళీ అక్కడికి వెనక్కి వెళ్ళిపోయాడు. అతనికి ఇక 2024లో ఇక్కడికి రావాలని కోరిక ఉంది. కానీ కోరిక ఉండటమే కాకుండా పెడంలో అయితే ఏ రకంగా పోటీ చేసే పరిస్థితి లేదు. మొదటిసారి చేస్తే రెండోసారి మార్చి, మూడోసారి మైలవరం ఇక్కడ చేస్తే మళ్ళీ ఎక్కడ తీసుకుని పెడంలో వేసి షఫలింగ్ అంటే అసలు ఇప్పుడు ఇక 2 సార్లు అయిపోయిన తర్వాత పెడంలో ఇతని జీవితకాలం అక్కడ ఎప్పుడు పోటీ చేసినా ఇతని డిపాజిట్ రాదు. అది అర్థమయ్యి ఇతని అవినీతి, ఇతర వికృత చేష్టల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి గతిలేని పరిస్థితిలో ఇది బీసీలని ఈయన ఇబ్బంది అవుద్ది నాకని చెప్పి ఇతను అల్లరి చేస్తాడని చెప్పి తీసుకొచ్చి చివరి నిమిషంలో పెనమలూరులో వేశారు. పెనమలూరులో ఆ మంత్రిగా వచ్చిన 3 మాసాల్లో అప్పుడు పూర్తయిపోయిన లేఅవుట్లు వాటందరిని పిలిచి గురిసిపల్లి సిబ్బంది లేఅవుట్ల వాళ్ళ దగ్గర విచ్చలవిడి అవినీతి కేవలం ఆ 2 మాసాల్లోనే. ఇక అక్కడ కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఒక 60 ఏళ్ళ ఓట్లతో ఓడగొట్టు కూర్చున్నారు. ఇక అక్కడ అయిపోయింది. ఈ పెనమలూరు అనేది మనకి ఏమాత్రం పనికిరాదు. అక్కడికి పెడన పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకొకసారి మన అదృష్టం ఇక్కడ పరీక్షించుకుందాం అని చెప్పి దీనికి ముందు అసలు ఇతను తెలుగుదేశంలోకి వెళ్ళాలని, జనసేనలోకి వెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేశాడు. ఇతర గుమ్మం కూడా దొక్కని ఇవ్వనేటప్పటికీ దీంతో 1 సంవత్సరాల కాలక్షేపం చేసి ఈ మధ్య నేను బతికున్నానని చెప్పి నిరూపించుకోవడం కోసం వచ్చేదో కూడా మాట్లాడాలి కాబట్టి ఇష్టారాజ్యంగా మాట్లాడటం, ఇష్టం ఏది పడితే అది చేస్తానని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన టీవీల ముఖంగానో పేపర్ల ముఖంగానో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్ గారు ఎప్పుడు చూసినా మా బీసీల పైన ఏడుస్తూ ఉంటారు, బీసీలను తక్కువ చేసి మాట్లాడారు, మాది గౌడ కులం, కళ్ళమ్ము కూడా మా వృత్తి, దాన్ని కూడా మంద అమ్ముకునేవాడు, కళ్ళు అమ్ముకునేవాడు చిన్న చూపు చూస్తున్నాడు మమ్మల్ని అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అలా మాట్లాడారా మీరు? నేను మాట్లాడలేదండి. అతను ఒక వీడియోలో చెప్పాడు, అదే నేను చెప్పాను. వాళ్ళు మొదట్లో ఇట్లాగే మీలాగా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఏంటండి వీళ్ళ నేపథ్యం అని అడిగారు. అడిగితే వీళ్ళు మొదట్లో ఎరెక్ట్ కాంట్రాక్టర్స్ అండి, తర్వాత ఏదో బార్లు గిర్లు పెట్టారు, అవి కొంతకాలం అమ్ముకుంటా నిదానంగా స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ రకంగా ఎదిగినోడు అని చెప్పని చెప్తే అతను ఎప్పుడు గౌడ కులం, కలు ఇట్లా నేను అతనేం తక్కువ చేసి మాట్లాడలా. నా వెనకుండేదంతా మైలవరం నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం 70% తెలుగుదేశం అనుకుంటుందండి. అతని ఇంటి బజాట్లో ఉన్న గౌడాస్ కూడా అతను ఓట్లేరు. అతను పాతిల్లు ఉండేది ఆ వీధిలో ఉన్న గౌడాస్ మొత్తం నా సమక్షంలో 2024లో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారనమాట. అతను సొంత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తుల దగ్గర నేను బయటకు వచ్చాను కదా చివరి 2 మాసాలు 3 మాసాలు, ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అని ఉంటాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. 4-5 లక్షలు 5 లక్షలు, అది బహిరంగ రహస్యం, బయటకు వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశాను, నేను అధికారంలో ఉండగా ఎవరికైతే ఉద్యోగాలు ఇప్పించానో వాళ్ళని తీపిచ్చి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఉద్యోగాలు పెట్టించాడు. పెట్టిస్తే నేను మళ్ళీ వచ్చిన తర్వాత, నేను మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడు అయిన తర్వాత ఎవరితో అయితే డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టాడు, ఎవరెవరో దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇట్లా రకరకాల వాళ్ళని తీసేసి మళ్ళీ పాత వాళ్ళని పునర్నియామకాలు చేయించారన్నమాట. ఆ క్రమంలో ఇతను పెట్టించిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు.
వచ్చి సార్ ఇట్లా మేము డబ్బులు ఇచ్చాము, మా దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించాడు, మీరేమో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఉద్యోగాలు తీపిచ్చారు, మా పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి లబోదీపం అంటే మీరు వెళ్ళి ముందు అడగండి, డబ్బులు ఇస్తే సరే, డబ్బులు ఇవ్వకపోతే కనుక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, అప్పుడు చూద్దాం అని చెప్పి చెప్పాను నేను. సార్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడగండి. అన్ఫిల్టర్గా సమాధానం చెప్తారా? 100% ఫిల్టర్ చేయాల్సిన పని లేదండి. 2022లోనే లిక్కర్ స్కాము, అది పెద్ద స్కాము, దాదాపుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్దది. అంటే పేపర్ల మీద అయితే 3,500 కోట్లు అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువ, కానీ 40,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేస్తా ఉన్నాం. ఇందులో మీరు కూడా ఒక భాగమే అని చెప్పేసి జోగి రమేష్ పదే పదే మిమ్మల్ని మీ పైన ఆరోపిస్తా ఉన్నాడు. లిక్కర్ షాపుల నుంచి 1,02 లక్షలు కూడా వసూలు చేసి దాదాపుగా 25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు ప్రతి నెల అని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడా ఇప్పుడు కూడా మరి అప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎలగబెట్టిన గాయల్ రెడ్డి, లెవెన్ రెడ్డి ఏం చేశాడు? నేను ఒక్కో షాప్లో 2 లక్షలు వసూలు చేస్తుంటే అన్ని గవర్నమెంట్ షాపులు, అతనే లిక్కర్ అమ్మాడు, గవర్నమెంట్ అమ్మింది, నేను ఎక్కడ వసూలు చేస్తా? బెల్ట్ షాపుల ద్వారా వసూలు చేశారు. బెల్ట్ షాపులు లేవే ఆ రోజుల్లో, ప్రభుత్వ షాపులే తప్పితే. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాప్ అనేది లేదు. ఆయన ఆరోపణ ఏంటంటే మీ నియోజకవర్గంలో నడిపారని చెప్తున్నాడు. ఆయన నడపలేదండి, అసలు ఆరోపణ ఎవరూ చేయలేదు. మీరు ఒక ఇండిపెండెంట్ సంస్థ అండి, మీకు పూర్తిగా పత్రికా స్వేచ్ఛ ఉంది, మీరు ఒక యువ జర్నలిస్టు. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత బయలుదేరి మైలవరంలోకి వెళ్ళండి, మీ కారు మీద స్టిక్కర్లు కూడా ఉండవు కదా, వెళ్ళి అన్ని ఊళ్ళు తిరగండి. గత ప్రభుత్వ హయాంలో షాపులు నడిచిన ఊళ్ళు లేదా నిర్వహించిన వాళ్ళు, మీరు ఎప్పుడైనా వసంత కృష్ణ ప్రసాద్కి ఏమైనా ఇచ్చారా, లేదా వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కడైనా షాపులు పెట్టించారా, అసలు బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉన్నాయా అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 1 బెల్ట్ షాపులు ఉన్నాయో మనకు తెలియదు, వాటిని కూడా మనం కంట్రోల్ చేసాం తప్పితే ఎక్కడా లేవు. ఇప్పుడు నేను కొన్ని చోట్ల ఈ షాపులు లైసెన్స్లు వేసేటప్పుడు మీకు పేపర్లో చాలా వచ్చినాయండి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కలం ఉంది, లైసెన్స్ వేయనీయట్లేదు, వేసినా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారని. మా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక లైసెన్స్లు వేసిన నియోజకవర్గం మా మైలవరం ఒకటే. ఇక్కడ నా దగ్గరికి చాలా మంది వచ్చారు, సార్ మీ దగ్గర షాప్ వేద్దాం అనుకుంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చావా, పోయి నువ్వు అక్కడ వేసుకోవాల్సిన దగ్గర వేసుకో లైసెన్సు, నా దగ్గర రావాల్సిన పని లేదు, నన్ను గడవాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు, ఎంతమంది కావాలంటే అంతమంది పెట్టుకోవచ్చు, మాతో ప్రమేయం లేదని చెప్పాక ఏ పత్రిక కూడా గాలి పత్రికతో సహా మైలవరం నియోజకవర్గంలో లైసెన్స్లు వేయడానికి కాళ్ళు అడ్డం పెడతారు, ఇళ్ళు అడ్డం పెడతారు, ఒక్కడు కూడా రాయలేదండి ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను 32-33 సంవత్సరాలు మాలేసుకున్న అయ్యప్ప స్వామి దగ్గరికి క్రమం తప్పకుండా నా 11వ సంవత్సరం నుంచి నేను ఎమ్మెల్యే అయిన దాకా కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసుకుని వెళ్ళండి. నేను నమ్మిన దైవాల మీద ప్రమాణం చేస్తా, నేను ఒక్క షాపు నుంచి ఒక్క చిల్లిగవ 7 సంవత్సరాల కాలంలో ఒక్క చిల్లిగవ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది చెప్పగలను. రైట్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు నియోజకవర్గంలోకి వెళ్ళి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎక్కడైనా డిమాండ్ చేశాడా, ₹1 ఎక్కడైనా వసూలు చేశాడు, మీరు ఎవరైనా వెళ్తాం డెఫినెట్లీ పబ్లిక్ మీరు అడగాలి. మీరు అన్ని పూర్తిగా ఏదో 10 నిమిషాలు అరగంట కాదండి, 48 గంటలు 2 రోజులు సర్వే చేయండి. జోగి రమేష్ మీద నా మీద మీరు లోతుగా ప్రశ్నించి అన్ఫిల్టర్ గా ఆ వీడియోలన్నీ వేసేయాలా, మీరు ఖచ్చితంగా వేయాలా. షాపుల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి. గతంలో గవర్నమెంట్ షాపులు కదా, గతంలో షాపులు మనం నడపడానికి చెప్పడానికి చేయడానికి ఏముంటది, అన్ని గవర్నమెంట్ పెట్టి, ఇప్పుడంటే ప్రైవేట్ షాపులు. ఏ షాపు వాళ్ళైనా ఒక్క షాపు వ్యక్తిని వసంత కృష్ణ ప్రసాద్ పిలిపించి మాట్లాడి మాకు నెలకి ఎంత ఇయ్యని కనుక చెప్పుంటే నేను దేనికైనా సిద్ధం అండి. అట్లాగే మీరు పెడన్ కూడా వెళ్ళాలి. మీరు పెడన్ సరే వెళ్ళపోవడం మీ ఇష్టం. పెడన్లో కూడా ఇతగాడి వ్యవహారాలు గత 5 సంవత్సరాలు ఏమి నిర్వాకాలు కూడా మీరు